హాయ్. హాయ్. నేను అసలు మిమ్మల్ని చూస్తుంటే ఈవిడేనా ఫిదాలో చూసింది నేను ఈవినేనా అనే లాగా మౌల్డ్ అయ్యారు మీరు. అసలు ఎందుకు ఇలా చేంజ్ అవ్వడానికి కారణం ఏంటి అసలు? చేంజ్ ఏం అవ్వలేదు, నేను జస్ట్ ఎవాల్వ్ అంటే అవుతున్నా, ఎదుగుతున్నా. ఫిదాలో చూసినప్పుడు లాంగ్ హెయిర్, ఒక పద్ధతి గల ఆడపిల్ల అన్నట్టు ఉంది. కానీ ఇప్పుడు ఎవరైనా మామూలుగా ఇప్పుడు చూస్తుంటే ఎందుకు ఒక స్ట్రాంగ్ అంటే ఒక టామ్ బాయ్ లాగా అలా ఎందుకు చేంజ్ అవ్వాల్సి వచ్చిందని? నేను చేంజ్ అవ్వలేదు, బేసిక్ గానే నేను టామ్ బాయ్ ని. ఫిదా క్యారెక్టర్ అమ్మాయి క్యారెక్టర్ లా ఉండాలి కాబట్టి అది యాక్టింగ్ ఆన్ స్క్రీన్. అది సో యాక్టింగ్ బాగా చేయగలను కాబట్టి మీరు అలా నన్ను ఊహించేసుకున్నారు. సో ఐఎమ్ గుడ్ యాక్టర్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి కూడా ఒక 15 years దాటేసినట్టుంది ఆల్మోస్ట్. మీ ఫస్ట్ మూవీ ఏదనుకోవచ్చు? బందూక్ సినిమా నా ఫస్ట్ ఫిల్మ్, బట్ అది ఆన్లైన్ లో ఎక్కడ లేదు. ఐస్ క్రీమ్ 2 డెబ్యూగా చెప్పొచ్చు. ఇంకా నా ఫస్ట్ ఇంటర్వ్యూ మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఆర్జీవి గారు. అంటే ఫేవరెట్ డైరెక్టర్ మీన్ ఇన్ ద సెన్స్ కొంచెం క్లాషెస్ లాగా అలా. క్లాషెసా? అంటే కొన్ని ఇష్యూస్, ఏం ఇష్యూస్? ఏదో ఉంటది కదా, ఏదో ఒక చిన్న చిన్న అలగడాలు చిన్నపిల్లలప్పుడు. అప్పుడు మీరు ఆర్జీవి గారితో సినిమా చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 18 అంతే కదా, 18-20. నేనా 27 28 29. అంటే కొంచెం ఆర్జీవి గారు అంత పెద్ద డైరెక్టర్, ఆయన మీద మనం అలగడము, మీరు ఏదేదో సంథింగ్ చిన్న పిల్లలు అడగడం అంతే కాదు. ఇప్పుడు మీది ప్రాపర్ సిద్దిపేట? నేను పుట్టింది, మా తాతలు మా నాన్న వాళ్ళంతా సిద్దిపేట పక్కన ఆందోళన అని, జోగిపేట ఆందోళన కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు అక్కడే ఎడ్యుకేషన్ మొత్తం ప్రాపర్. పేరెంట్స్ ఏం చేస్తూ ఉండేవాళ్ళు? మా అయ్య రియల్ ఎస్టేట్స్, అప్పుడు బియ్యం ఫ్యాక్టరీ, బెల్లం ఫ్యాక్టరీ, ఆయిల్ మిల్, పొలాలు, అంతే. ఇంకా అదర్ ఏం లేదు. పాలిటిక్స్ అంటే ఇప్పుడు పాలిటిక్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ కి ఎవరో ఒకళ్ళకి ఇళ్ళలో మమ్మీగో డాడీగో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే అది మా తాత ఎమ్మెల్యే ఉండే. తాత ఎమ్మెల్యే ఉండే, మా డాడీగా చేసిండు కొంచెం అది ఇటు. తాతయ్య ఎమ్మెల్యే అయినప్పుడు డాడీ కూడా అదే స్థాయిలో ఉండాలి కదా? ఉండే. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల పండిత పుత్ర పరమశ ఉంటాను సామెత తిన్నారా మీరు? విన్నాను. అట్లా అన్నమాట. ఇప్పుడు అంటే ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఒక నియోజకవర్గానికి పెద్ద అన్నట్టు. ఆయన ఇంకా ఓవరాల్ గా ఏం జరిగినా ఎమ్మెల్యేని. మా తాత ఫ్రీడమ్ ఫైటర్, సో ఫ్రీడమ్ స్ట్రగుల్ లో పార్టిసిపేట్ చేసిండు. చాలా పెద్ద చరిత్ర ఉంది మా తాతయ్యది. మా తాతయ్య పేరు బసవమానయ్య. సో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మా ఊర్లో ఫస్ట్ ఎమ్మెల్యే అయింది మా తాతయ్య. సో ఊరిని చాలా డెవలప్ చేశారు. ఈ రోజుకి కూడా మా తాతయ్య తలుచుకుంటారు. చాలా ప్లేసెస్ కి మా తాతయ్య పేరు పెట్టున్నారు ఊర్లో. ఈవెన్ ఇప్పుడు అంటే 20 years అయింది ఊరు వెళ్ళి, బట్ స్టిల్ ఊరు నుంచి జనాలు కాల్స్ చేస్తారు, ఎట్లానో అట్లా నా నంబర్ పట్టుకొని గుర్తు చేసుకుంటారు. ఈవెన్ మా తాతయ్య వర్ధంతి కూడా ఇంకా ఊర్లో సెలబ్రేట్ చేస్తారు. అంటే అంతే కదా, మంచి పనులు చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోరు కదా. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఐ కెన్ లుక్ అప్ ఫర్ ఇన్ మై ఫ్యామిలీ. అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంత జనాలు సపోర్ట్ పెట్టుకొని మీ డాడీ గారు ఇంత అంటే ఒక 5 ఆడపిల్లల్ని ఇలా వదిలేయడానికి రీజన్ ఏంటి? ఆయన ట్రామా ఆయనకుంది. ఆయన ఏం చూసిండు, ఆయనకి ఏం ఇట్లా సైకో తయారైండు. అదే ఎందుకు రీజన్ ఏంటి? అది ఏదో ఒకటి ఉంటది కదా, ట్రిగ్గర్ పాయింట్. కొడుకు కావాలి ఆయనకి. అంటే ఇప్పుడు కొడుకే కావాలా? ఆడపిల్లలు అయితే ఉద్ధరించలేరా? అదే ఫీలింగ్ లో ఉన్నాడు. మళ్ళీ వేరే పెళ్లి చేసుకొని మళ్ళీ ఆడపిల్లల్ని కన్నాడు. సెకండ్ ఏజ్ ఆఫ్ 50లో he got another daughter. మేము 5 కాదు సరిపోనట్టు. అంటే కొడుకు ట్రయల్స్ కోసం అంత తాహతాలాడిపోయిండు పాపం మనిషి. ఇప్పుడు మరి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా గానీ ఆడపిల్ల పుట్టింది, అప్పుడు మరి అక్కడ మూడో పెళ్లి చేసుకున్నారా? లేదు, ఇంకా చాలా అనుకున్నట్టున్నాడు, అలసిపోయాడు. ఎక్స్పెక్టేషన్స్ ఇంకా లైట్ తీసుకున్నట్టున్నాడు. మరేమో మరి ఇంకా నేను టచ్ లో లేను. 15 ఏళ్ళు దాటింది. కానీ ఇప్పుడు మన డాడీ రాంగ్ వేలో వెళ్తున్నప్పుడు మమ్మీ అయినా మనకి సపోర్ట్ చేస్తారు కదా. రాంగ్ వేలో వెళ్ళే ఇన్నోసెంట్ మనిషిని మనం మార్చుకోవచ్చు. సైకో ఉండి ఫిజికల్ అబ్యూస్, మెంటల్ అబ్యూస్, రక్తాలు వచ్చేదాకా కొట్టడం, మర్డర్ అటెంప్ట్ చేయడం, ఇలాంటి వాళ్ళని మనం మార్చలేం కదా. దూరం ఉండడమే బెటర్. మమ్మీ మార్చే ప్రయత్నం చేసి హెల్త్ ఖరాబ్ చేసుకొని ట్రామటైజ్ అయిపోయింది. కనీసం నా కోసం నేను బ్రతుకుదామని ఇంకా డిసైడ్ అయింది. ఓకే, ఇప్పుడు మీ క్వాలిఫికేషన్ అదంతా ఏంటిది? డిగ్రీ, ఇంజనీరింగ్ 4 years చదివినా కానీ 13 సప్లీస్ ఉండిపోయినాయి కాబట్టి ఇంటర్మీడియట్ నా క్వాలిఫికేషన్. 13 సప్లీసా? ఏ బ్రాంచ్? ఐటీయా? ఓకే. నేను ఈజీ 13 సప్లీస్ అంటే ఒక్క సప్లీ ఉంటేనే మా డాడీ ఇసిరేసాడు. నన్ను కూడా ఇసిరేసి కొట్టారు. కానీ ఫస్ట్ ఇయర్ లో ఇంగ్లీష్ తప్ప అన్ని ఫెయిల్ అయ్యా నేను.
ఇదేంటి ఇంత కష్టపడి చదివితే ఇలా ఫెయిల్ అయ్యాను ఏంటి అనుకున్నా. సరే సెకండ్ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, నేను ఇంజనీరింగ్ నేను ఎందుకు వదిలేసుకున్నా. ఫస్ట్ ఇయర్లో ఎన్టీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, నెట్వర్క్ థియరీ, కామన్ సబ్జెక్ట్. సో ఫెయిల్ అయ్యా. నేను క్లాస్లో ఎంత యాక్టివ్ అంటే మా లెక్చరర్స్ అందరికీ నేను క్లాస్ టాపర్ అవుతా అన్న కాన్ఫిడెన్స్. కానీ నాకు డిస్లెక్సియా అనే ఒక మెంటల్ ఇష్యూ ఉంది. డిస్లెక్సియా ఏంటంటే ఎక్కువ ట్రామాకి గురైన పిల్లలకి లోపలంతా ట్రామా పడుకోనియదు, పీస్ఫుల్గా ఉండనియదు. మన ఎదురుగా బుక్కులు ఉంటాయి కానీ మైండ్ అంతా ఎక్కడో ఉంటుంది. సో బుక్కులు చదవడం కష్టమైపోతుంది. డిస్లెక్సియా అంటారు దాన్ని, డిసోసియేషన్ అంటారు. సో యూ కెనాట్ ఫోకస్. ఇదంతా అన్ఇంపార్టెంట్ అనిపిస్తుంటుంది. లోపల ట్రామాకి జవాబులు వెతుక్కునే దానిలో బుర్ర పీస్ఫుల్గా ఉండి చదువులలో ఫెయిల్ అవుతుంటారు. మోస్ట్ ఆఫ్ ద పిల్లలు ఎందుకు సబ్జెక్ట్స్లో ఫెయిల్ అవుతుంటారు, ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ రీజన్స్ ఇవి. వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ప్రశాంతత లేదు వాళ్ళకి, అందుకే వాళ్ళు సబ్జెక్ట్స్లలో చదువుకోలేకపోతున్నారు. సో అట్లా డిస్లెక్సియా ఉండడం వల్ల నేను క్లాస్లో విన్నది మాత్రమే నాకు గుర్తుంటుంది. బుక్కులు పెట్టుకున్నాను, నాకు ఫోకస్ ఉండదు. సో ఐ కెనాట్ రీడ్. సో నేను పాస్ అయినా అంటే ఓన్లీ క్లాస్లో విన్నది పాస్ అయినా. స్కూల్ ఇంటర్మీడియట్ అంతా గ్రేట్ టీచర్స్ ఉండే కాబట్టి నేను 75% to 80 మధ్యలో ఉండేదాన్ని. అదంతా క్లాస్లో విన్నదే, బుక్లో ఎప్పుడు చదివింది లేదు నేను. ఇంజనీరింగ్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మా టీచర్లు అందరూ కూడా మా సీనియర్లు, అంటే ఫైనల్ ఇయర్ అయిపోయి జాబ్ ఇదే కాలేజ్లో, వాళ్ళకి చదువులు సరిగ్గా చెప్పడం రాదు. అసలు 90% ఆఫ్ ద టీచర్స్కి అసలు చదువు చెప్పడం కూడా రాదు. సో అట్లా ఎడ్యుకేషన్ సరిగ్గా అర్థమయ్యేది కాదు, క్లాస్లో ఏం ఎక్కేది కాదు. ఒక మేనేజరల్ ఎకనామిక్స్ అని చెప్పి సబ్జెక్ట్ ఉంటుంది, మెఫా, అదొక్కటి ఇంట్రెస్టింగ్ ఉండేది. సో మిగతా అన్ని నాకు బోరింగ్ కొట్టేవి. సో ఏది ఎక్కలే. నెట్వర్క్ థియరీ, ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ నచ్చేవి. కానీ మా అయ్య ఫోర్స్ కొద్దీ నేను ఐటీలో జాయిన్ అయినా. కంప్యూటర్స్కే ఫ్యూచర్ ఉంది, సాఫ్ట్వేర్ ఫ్యూచర్ ఉంది అని అట్లా ఫోర్స్ చేసి అట్లా జాయిన్ చేయించారు. సో అట్లా క్లాస్లో విన్నా అని పాస్ అవ్వలేదు. నెట్వర్క్ థియరీ సబ్జెక్ట్లో మా సార్ ఏమో ఈ క్లాస్లో ఇంత అటెంటివ్ ఉంటుంది, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తుంది, దీని క్లాస్ ఫస్ట్ వస్తుంది అన్న ఫీలింగ్లు ఉంటుండే. ఫెయిల్ అయ్యేసరికి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మళ్ళీ ఎన్టీది ఎక్స్టెన్షన్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆయననే వచ్చిండు అనమాట లెక్చరర్. వచ్చి ఇట్లా రిజల్ట్స్ వచ్చిన తర్వాత నన్ను ఫుల్ తిట్టేసిండు క్లాస్లో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.